హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఉప్మా చేస్తున్నాను. ఇదిగోండి కర్రచినోక తీసుకున్నాను, పావు కిలో కర్రచినోక ఉప్మా చేస్తున్నాను. ఉప్మా కావాల్సిన ఇదిగోండి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పోపులు అయితే ఇంకా కొంచెం జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. మసాలా ఉప్మా చేస్తాను అనమాట. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసాను అన్నమాట. మనం ఇప్పుడు ఉప్మా చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను కదా. ఇప్పుడు మనం ఇందులో పోపులు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మినపప్పు వేసాను. కొంచెం వేగిన తర్వాత మనం ఉప్మా కూడా కొంచెం పలుచగా చేస్తానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు మాడిపోతాయని కొంచెం లేట్గా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వస్తున్నాయమ్మా వండవు మంచిగా తాగగా పప్పులేపు వేపాను, వేపుతాను బాగా. అవి చెప్పినప్పుడే అలాగే ఇంకా బాగా వేసాక ఆవాలు. పప్పులేపు మా అబ్బాయి పోపులు బాగా ఇష్టం, ఎక్కువ పోపులు వేసామంటారు. కరివేపాకు, వేపుతున్నానమ్మా. వేస్తాను, అదే మసాలా ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు. అన్నీ చెప్తావు రమ్మా. అయిపోయింది. నెలపై అయిందమ్మా. రాజప్పిని కూడా రమ్మంటుంది, గొలపురోలు దశమికి రమ్మంటుంది. చాలా బాగా వచ్చింది. బాగా అయిపోయాక ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తానండి. కొంచెం కొత్తిమీర వేసేస్తాను. పోపు అంతా బాగా వేసేయండి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేయట్లేదండి, పల్లీలు ఉన్నాయి కానీ వేయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఉందమ్మా, నేను తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ వేస్తాను, ఎక్కువ వద్దే. ఇదిగోండి ఒక స్పూన్ వేస్తాను. సరే లోపల పెట్టి ఫ్రిడ్జ్లో బాగా వేపేసుకుని కొంచెం పచ్చివాసపోయిందాక మనం వాటర్ వేసేస్తాం. ఇందులో కూడా కొంచెం చూడవేస్తాం, పైన పెట్టాము. ఇదిగోండి కొంచెం కల్లుప్పు నేను పెట్టుకుంటాను అమ్మ. బాగా వేసేసాం కదండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మనం. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. చట్నీ ఉంది ఫ్రిడ్జ్లో, చట్నీ కూడా తీసా. నేను తీస్తానండి. ఇదిగోండి వాటర్, ఒక గ్లాసు నూక ఉంది కదా, 4 గ్లాసులు వేస్తాను. కొంచెం పలుచగా చేద్దాం. 3 చేస్తాను. ఇదిగోండి 4 గ్లాసులు వేసాను.
పచ్చగా కావాలంట, పచ్చగానే చేస్తున్నాను. మనం ఇది మూత పెట్టుకుని మరగనిద్దామండి. మరుగునిచ్చిన తర్వాత మనం నూక వేసుకుందాం. ఉప్పు అది చూసుకుందాం మరిగిన తర్వాత. ఇదిగోండి నీళ్ళు మరిగిపోయాయి కదా, ఒకసారి ఉప్పు చూసి నూక వేసేసుకుందాం. ఉప్పు సరిపోయింది. చాలు, నువ్వు ఎందుకు లేదు వేసాను. సరిపోయిందమ్మా. ఇప్పుడు మనం కొంచెంసేపు సిమ్లో పెడతాం. అలా కాదు, ఇప్పుడు తిప్పాలి అని చెప్పాలి. తిప్పాలటండి, మా అబ్బాయి చెప్తున్నాడు. ఇప్పుడు నూకేసిన తర్వాత ఇలా తిప్పాలి, 2-3 సార్లు తిప్పాలి. ఇదిగోండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంది వేసేసుకొని కొంచెం నెయ్యి వేస్తాం. ఇప్పుడే కొంచెం నెయ్యి వేసేసుకుంటే మనకి మసాలా ఉప్మా రెడీ అయిపోతుంది. ఒక్కసారి కలిపేసి మనం సిమ్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుని, మనకు చట్నీ ఉంది ఇంట్లో, మన చట్నీ చేసాం కదా, చట్నీ వేసుకుని తినేయడమే. మనం స్టవ్ కట్టేసుకుందామండి. మీకు మళ్ళీ ఇదిగోండి ఉప్మా, మసాలా ఉప్మా రెడీ అయిపోయింది మనకి. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇదిగోండి మసాలా ఉప్మా రెడీ చేస్తాను. ఇదిగో చట్నీ ఫ్రిడ్జ్లో ఉంది, మొన్న నువ్వు పప్పు చట్నీ వేసుకుని నువ్వు టేస్ట్ చేయమ్మా. నాకు కాదు, నీకేమ్మా నాన్నబాబు. వేడి తిట్టేస్తా. అలా ఉంది, బాగుందటండి మా అబ్బాయి అన్నాడు. చూసారా ఎంత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మసాలా ఉప్మా ఎంత బాగా వచ్చిందో. ఈ చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.